మనకి 2 అకౌంట్లు ఉన్నాయి. 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. సో, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌కి ఒక అకౌంట్ ఉంది. అండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌కి ఒక అకౌంట్ ఉంది. సో, బై డిఫాల్ట్‌గా 2 అకౌంట్లు ఒకదాని నుంచి ఒకటి యాక్సెస్ చేయనీకి ఉండదు. సో, మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ ప్రొడక్షన్‌లో ఉన్న అకౌంట్‌ని మన టెస్టింగ్‌లో అకౌంట్‌లో లాగిన్ అయి ఉండగా దీన్ని ఎలా మేనేజ్ చేయాలో ఒక రోల్ క్రియేట్ చేసి చూద్దాం. సో, ఫస్టు ఈ ప్రొడక్షన్ అకౌంట్‌లోకెళ్ళి ఒక రోల్ క్రియేట్ చేయాలి. ఆ రోల్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యొక్క ఐడీ అడుగుతది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అది. ఆ ఐడీ యూజ్ చేసి ఒక రోల్ క్రియేట్ చేస్తాం ప్రొడక్షన్‌లో. తర్వాత వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక ఏఆర్ఎన్ నంబర్ వస్తది. అమెజాన్ రిసోర్స్ నంబర్ అని. దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ టెస్టింగ్ అకౌంట్‌లోకొచ్చి ఒక పాలసీ క్రియేట్ చేస్తాం. ఆ పాలసీలో ఈ అజ్యూమ్‌లో అనే ఒక తీసుకొని దాంట్లోకి ఈఆర్ఎన్ నంబర్ ఇచ్చి క్రియేట్ చేసుకుంటాం ఈ అకౌంట్‌లో. మనం ఎవరైతే యూజర్స్‌కి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పాలసీ తీసుకెళ్ళి ఆ యూజర్‌కి అటాచ్ చేస్తే ఆ యూజరు ఈ ఈ ప్రొడక్షన్ అకౌంట్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఎట్లా చూద్దాం. ఫస్ట్ ఇది ప్రొడక్షన్ అకౌంట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆప్షన్ ఉంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికొచ్చి రోల్ అని క్లిక్ చేసి క్రియేట్ రోల్ అని కొట్టి ఇక్కడ సర్వీస్ కాకుండా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకోవాలి. తీసుకున్నాక కింద మన అకౌంటా వేరే అకౌంట్ అడుగుతుంది. సో, వేరే అకౌంట్ కాబట్టి అనదర్ అకౌంట్ అని కొట్టి మన టెస్టింగ్ అకౌంట్ ఉంది వేరేది దాని యొక్క ఐడీ కావాలి మనకి. ఇక్కడికొచ్చేసి ఈ టెస్టింగ్ ఇది రేవంత్ ఆప్షన్ ఉంది. ఇక్కడికొచ్చి దీని అకౌంట్ ఐడి నేను కాపీ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి ప్రొడక్షన్ దాంట్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆప్స్‌లో మనకి ఎంఎఫ్ఏ అవసరం లేదు టెస్టింగ్ కోసం కాబట్టి నేను ఎనేబుల్ చేయట్లేదు. నెక్స్ట్ అని కొడతా. ఇక్కడ పాలసీ అడుగుతుంది. ఈ రోల్‌కి ఏం పర్మిషన్ ఇయ్యాలని. సో, నేను ఫుల్ పర్మిషన్ ఇస్తున్నా కాబట్టి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నా ఫుల్‌గా. ఇక్కడ రోల్ నేమ్ ఇచ్చుకుందాం. ఏమని ఇచ్చుకుందాం? జస్ట్ క్లౌడ్ ఆప్షన్ ఇచ్చుకుంటా సింపుల్‌గా. సో, ఇక్కడ ఇదంతా ఓకే కండిషను. నెక్స్ట్ క్రియేట్ రోల్ అంట. సో, మనం ఆ రోల్ మీదకెళ్ళామనుకో మనకు ఏఆర్ఎన్ నెంబర్ వస్తది. ఈ నెంబర్‌ని కాపీ చేసుకొని ఇప్పుడు మన టెస్టింగ్ అకౌంట్‌లోకి నేను స్విచ్ అవుతున్నా. ఇక్కడికొచ్చి నోట్ ప్యాడ్‌లో ఆ ఏఆర్ఎన్ నెంబర్ కాపీ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడికొచ్చి నేను పాలసీ క్రియేట్ చేయాలి. పాలసీస్‌లోకెళ్ళి క్రియేట్ పాలసీ అని కొట్టి పాలసీ నేమ్ ఇచ్చుకుంటా. మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు నేమ్ డజంట్ మ్యాటర్. సో, ఇక్కడ జేసన్ ఇచ్చుకుందాం. ఇక్కడ గూగుల్ చేద్దాం ఏమని అజ్యూమ్ రోల్ పాలసీ అని. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి జేసన్ ఫైల్ ఉంటుంది. ఇది కాపీ చేసి నోట్ ప్యాడ్లోకి వచ్చి పేస్ట్ చేసిన తర్వాత రిసోర్స్ నేమ్ ఇచ్చేసి మనం ఇందాక మనం ప్రొడక్షన్ సర్వర్లో క్రియేట్ చేసుకున్న రోల్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తా. స్టార్ ఇచ్చేద్దాం అట్లే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అని. సో, ఇప్పుడు దీన్ని కాపీ చేసి మనకి ఇక్కడికి వచ్చి పాలసీ డాక్యుమెంట్లో పెట్టేస్తా. సో, నెక్స్ట్ ఈ పాలసీ నేమ్ ఇస్తా. ఏమని ఏదో ఒకటి డజంట్ మ్యాటర్ నేమ్ అజ్యూమ్ రోల్ అని ఇస్తున్నా. డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. సో, క్రియేట్ పాలసీ అని కొడుతున్నా. సో, బేసిక్గా రియల్ టైంలో డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మన అవతల చూసినప్పుడు అర్థం కావాలి అదేం పాలసీ అని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ స్విచ్ రోల్ అని కొట్టొచ్చు. కానీ ఫస్ట్ ఈ మధు అనే యూజర్కి నేను పాలసీ అటాచ్ చేయాలి ఎందుకంటే ఆ యూజర్కి పర్మిషన్స్ లేవు ఫస్ట్. సో, ఇక్కడికి వచ్చి యూజర్ మీదకి వచ్చి ఆ యూజర్ మీద క్లిక్ చేసి యాడ్ పర్మిషన్స్ బేసిక్‌గా అయితే మనం గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్‌కి ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఆ గ్రూప్‌లో యూజర్‌ని యాడ్ చేయడం చాలా ఈజీ ఎక్కువ యూజర్ ఉన్నప్పుడు. సో, మన విషయంలో ఒక యూజర్ ఉంది కాబట్టి జస్ట్ యూజర్‌కి అటాచ్ చేస్తున్నా. పాలసీ నేమ్ ఏమి ఇచ్చాం మనం అజ్యూమ్ రోల్ ఏదో ఇచ్చినాం మనం. అజ్యూమ్ రోల్ ఓకే ఇది. నెక్స్ట్ అని కొట్టేసి యాడ్ పర్మిషన్స్ అంట. సో, ఆ యూజర్‌కి పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రేవంత్ ఆప్స్‌లో అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న యూజరు ఇప్పుడు మన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆప్స్ ఉన్నాయి ప్రొడక్షన్ దాన్ని యాక్సెస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి స్విచ్ రోల్ అని కొట్టాలి. ఇక్కడ అకౌంట్ నేమ్ అంటే మనం ఏదైతే అకౌంట్‌ని యాక్సెస్ చేయాలో ఆ అకౌంట్ ఐడి అని ఇవ్వచ్చు. దాన్ని ఏలియాస్ నేమ్ ఇవ్వచ్చు. సో, నేమ్ ఈజీ కాబట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆప్షన్ ఇస్తా. రోల్ వచ్చేసి అక్కడ రోల్ ఏమని క్రియేట్ చేసిన నేను
ఆ రోల్ నేమ్ ఇవ్వాలి ఆ అకౌంట్లో. ఈ అకౌంట్లో రోల్ నేమ్ ఏముంది, క్లౌడ్ ఆప్షన్ ఉంది రోల్ నేమ్. సో ఇక్కడ నేను క్లౌడ్ ఆప్షన్ ఇచ్చి డిస్ప్లే నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. క్లౌడ్ ఆప్స్ ప్రాడ్ అని పెట్టుకుంటాను నేను. స్విచ్ రన్ కొట్టగానే నీకు మనకు కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనం క్లౌడ్ ఆప్స్ అని కనెక్ట్ అయిపోయినాం చూడు అక్కడ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నేను ఈసీటీకి వచ్చాను అనుకోండి. నార్త్ వర్జీనియా రీజన్లో ఈసీటీకి వస్తే ఇక్కడ ఒక మషిన్ ఉంది చూడండి. ఈ మషిన్ ఇప్పుడు నాకు కనిపించాలి ఆ అకౌంట్లో. ఇక్కడ స్విచ్ అయ్యి ఇక్కడ 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 క్లౌడ్ ఆప్షన్ ఇట్లా ఈ కలర్లో వచ్చిందంటే మనం దానికి కనెక్ట్ అని అర్థం. ఇక్కడ స్విచ్ బ్యాక్ టు ఇట్లా ఆప్షన్ వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఈసీటీకి వెళ్ళాను అనుకో. సో మనం ఆ క్లౌడ్ ఆప్స్ అనే అకౌంట్లో ఉన్న మషిన్ మనం ఇక్కడ చూడొచ్చు చూడండి. సో బేసిక్గా మీరు అనుకోవచ్చు ఇలా చేయడం ఎందుకు, డైరెక్ట్ సైన్ అవుట్ చేసి సైన్ ఇన్ చేసుకోవచ్చు కదా అని. ప్రతిసారి సైన్ అవుట్ సైన్ ఇన్ చేయడం అనేది కొంచెం చిరాకు వచ్చే పని. అనవసరంగా అలాంటి అవసరం లేకుండా జస్ట్ స్ట్రైట్ అవే మనం ఇక్కడ రోల్ అజ్యూమ్ చేసుకొని స్విచ్ అవ్వచ్చు. సో ఇట్లా వాడుకోవచ్చు రోల్ అజ్యూమ్ రోల్ని. థ్యాంక్ యూ సో మచ్.